వాటికి తెలంగాణలో టూరిజం అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. పెండింగ్ లో ఉన్న అనేక ప్రాజెక్ట్స్ కు మోక్షం కల్పిస్తోంది రేవంత్ సర్కార్. శరవేగంగా పనులను చేపడుతోంది. ఈ క్రమంలోనే శాసన మండలిలో కొందరు సభ్యులు టూరిజం ప్రాజెక్ట్స్ పై పలు ప్రశ్నలను లేవనెత్తారు. ఇకో టూరిజం ప్రాజెక్టుల విషయంలో పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మంత్రి కొండా సురేఖ సమాధానం చెప్పారు. అమరాబాద్ టైగర్ రిజర్వ్లో ఈ క్రింది ఎకో టూరిజం కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది. మన్ననూరు ఎకో టూరిజం సర్క్యూట్లో ఒకటి అత్యాధునిక నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటరు, సావనీర్ షాపులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలలో టైగర్ సఫారీ నడపడం జరుగుతుంది. ప్రతాపరుద్రుని కోటకు నేచర్ ట్రెక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. రెండు మధ్యమడుగు ఎకో టూరిజం సర్క్యూట్లో ఒకటి బెంచీలు, షెల్టర్లు వంటి సందర్శకులకు సౌకర్యాలతో ఆ ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చడం, కృష్ణానదికి ట్రెక్కింగ్ ద్వారా తిరుగు ప్రయాణం చేయడానికి ఏర్పాట్లు, చింతపండు తోటల పర్యావరణాన్ని సంరక్షించడం, నీరు, వాష్రూమ్లు సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు అమరాబాద్లోని టైగర్ రిజర్వ్లో స్థానిక సమాజ జీవనోపాధి మెరుగుపరచడానికి వారి ప్రమేయంతో సామాజిక ఆధారిత ఎకో టూరిజం అమలు చేస్తూ ఉన్నాము. అందులో ఒకటి ఫర్హాబాద్ వ్యూ పాయింట్ వద్ద సఫారీ, 2 మద్దిమడుగు ఆలయ సందర్శన, 3 మల్లయ్యలొద్ది జలపాతాల సందర్శన, 4 ఆక్టోపస్ వ్యూ పాయింట్ సందర్శన, 5 అక్క మహాదేవి గృహల సందర్శన.